భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ద్వారా గెజిట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మాకు అమరావతి కాదు రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తాడేపల్లి నిండా బ్యానర్ లేపించారు. అసలు ఎలా చూడాలంటారా వీళ్ళ మనస్తత్వాన్ని? వాళ్ళు మనుషులైతే ఇట్లాంటి పనులు చేయరు. ఎవరైనా కానీ ఒక గెజెట్ వచ్చిన తర్వాత, నేను చిన్నగానే మాట్లాడుతున్నాను, ఒక గెజెట్ వచ్చిన తర్వాత దాన్ని నువ్వు మార్చాలి అనుకుంటేనే, ఇంతకు ముందు కూడా చెప్పినట్టుండ 400కు పైగా ఎంపీ స్థానాలు రావాలా, ఇక్కడ 150కి పైన ఎమ్మెల్యే స్థానాలు రావాలా, ఇది 1/3 మెజార్టీతో పైకి లెగిస్తే అప్పుడు 164 మంది పెట్టిన దానికి నువ్వు చేయాలనుకుంటే నీ తాతలు దిగి రావాలి. సరే, వాళ్ళ తాతల తర్వాత దిగి వస్తారు, దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు అది మేము వస్తే మారుస్తామని చాలా గొప్పగా చెప్తారు. కానీ వీళ్ళ అతి ఏందంటారు, ఈ బ్యానర్లు పెట్టడంలో ఉన్న అతి ఏందంటారు? అతే ఉంది, డబ్బులు ఎక్కువైపోయినాయి. దోసుకున్న డబ్బులు అంటే ఏంది? మద్యంలో దోసుకున్నాయి, మైనింగ్స్ లో దోసుకున్నాయి, ఇసుకలో దోసుకున్నాయి, డబ్బులు ఎక్కువైపోయి బ్యానర్లు పెడుతున్నారు. అంతకు మించి ఏముంది? వాళ్ళు చేయగలిగింది ఏముంది? ఏం లేదు. ఇప్పుడు పసుపచ్చగా గడపకు రంగు వేసుకున్నా కూడా వాళ్ళు పసుపు రంగు ఎందుకు వేసుకున్నారని అడిగే రకం, వాళ్ళు బులుగు రంగు ఎందుకు వేయలేదని అడిగే రకం. ఏం మాట్లాడతాం వాళ్ళతోటి? వాళ్ళు ఏమంటే మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు, 4 కాళ్ళు ఉండవంటారు. మనం ఏం చేద్దాం? వాళ్ళని గోడకేసి కొడదామా? లేదు కదా. ఇట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పద్ధతిగా ఉంటే 151 కనీసం 30 సీట్లన్నా వచ్చాయి కదా. వాళ్ళ 11 సీట్ల పై నుంచి పక్కన పడేయండి. అసలు నేను 11 గురించి నేను మాట్లాడలేదు. మీరెందుకు మాట్లాడతారో నాకు తెలియదు. నేను 11 గురించి మాట్లాడలే. కనీసం పద్ధతి ప్రకారంగా ఉంటే 30 సీట్లన్నీ వచ్చాయి కదా అంటున్నా నేను. ఈసారి మేము అధికారంలోకి వస్తాం, మేము మారుస్తాం అంటున్నారు వాళ్ళు. రా స్వామి, వద్దంది ఎవరు? నీ ఓపికంటే రా, వద్దంది ఎవరు? నువ్వు అధికారంలో రావాలి అని అనుకున్నాడు అయితే ఇదే 29 గ్రామాల్లో పాదయాత్ర చేయి. అరే ఆ మాట అంటారు ఏంది? నేను బయట ప్రపంచం మొత్తం తిరుగుతాను. నువ్వు ప్రపంచం కాదు, భూమండలం మొత్తం తిరుగు. మాకెందుకు? నువ్వు భూమండలం తిరిగితే అంతా, తిరగకపోతే అంతా. ఈ 29 గ్రామాల్లో తిరిగిరా. అంటే తిరిగి రాలేడంటారా? ఏమో నాకైతే తెలియదు. తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పురా. మా గన్ను, లేకపోతే మా తోపు, మా తురుము, ఈ సంగతులు చెప్పాకరా నాయన. ఇవన్నీ నువ్వు తోపు తురుము అయితే. మరి ఆయన అంటున్నాడు కదా, మాట ఇస్తే మడవం తప్పని నేత, మా జగనన్న తోపు దమ్ముంటే ఆపు అంటున్నారు కదా. మరి ఇక్కడ ఆపండి చూద్దాం. మరి 29 గ్రామాల్లో మరి ఆపింది. ఏం ఆపాడు? మద్యపాన నిషేధం అన్నాడు. ఏమన్నా ఆపాడా? లేదు. మరి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. చేశాడా? మరి మేమంటే మేము పెద్ద మాట తప్పం, మాట తిప్పం అంటున్నాడు. అందుకనే నిన్న బత్త సత్యనారాయణ ఏడిచింది. అందుకు కాదండి, రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారంట పాపం ఆయనకి. రాజశేఖర రెడ్డి కాదు, ఆయన గుర్తొచ్చింది. జగన్ గుర్తొచ్చేనే ఏడిచాడు. జగన్ గుర్తొస్తే ఎందుకు ఏడుస్తాడండి? మరి అంతే కదా. ఎందుకు నన్ను తీసుకొచ్చి నాకు హార్ట్ అటాక్ ఉందిరా బాబు అని చెప్తే అదేమంటారు, మా శాసన మండలిలో కూర్చోబెట్టి అనగొండ మాటలు, నేను అనగొండని లేదా వాళ్ళు జరుగుతుంది కరెక్టే అని తెలిసినా కూడా నా చేత అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నారా దేవుడా అని ఏడుస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఎవరి అభిప్రాయం వాడదులే. లేదంటే కనుక ఇది ఏమైనా సింపతి డ్రామా అనుకోవాలంటారా? మొన్న అమరావతిని శ్మశానం అన్నారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి కోసం అనుకోవచ్చు అంటారా? అయ్యి ఉండొచ్చు. పెద్ద తప్పేముంది? అయ్యి ఉండొచ్చు. అది కూడా అయ్యి ఉండొచ్చు. అది పెద్ద ఏమన్నా ఇష్యూ కాదు. ఆ ఇష్యూ గురించి మనం పెద్దగా ఫోకస్ చేయాలని పని లేదు. మన పద్దాకులు జగన్ గారి గురించో, లేదా బొత్స సత్యనారాయణ గురించో, లేదా రోజా గురించో, లేకపోతే రోజా వచ్చింది కదా మన కండవాలు కప్పుకొని వచ్చింది. ఒకసారి ఏమో రాజశేఖర రెడ్డి మీద ఒక కండ వేసింది, ఆయన పైకే పోయాడు. ఆ తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి మీద వేసింది. కాసేపు ఏమన్నా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత ఏమో 11కు పరిమితం అయ్యాడు. ఇంకేం చేస్తాం? అది గోల్డెన్ లెగ్, లేకపోతే గొంతెమ్మ కోరికలు అన్నీ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఉచ్చు బిగుస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో 40 కోట్లు. ఎక్కువ కాదులే. ఇప్పుడు దాకా మీడియాలో వచ్చి 40 కోట్లు. అంతకు మించి 60 కోట్లు పైనే ఉంది. అది 120 కోట్లలో ఖర్చు పెట్టింది దాదాపుగా 20 కోట్లే. 120 కోట్లేనా ఖర్చు పెట్టింది? 120 కోట్లు, 20 కోట్లు ఖర్చు పెట్టింది, 100 కోట్లు దొబ్బేశారు. మరి మనం ఏం చేస్తాం? ఇక నోటికి వచ్చినట్టు కాదు. అసలుకి రాజకీయాలతో సంబంధం లేని నారా బ్రాహ్మణి గారిని గాని, భువనేశ్వర్ గారిని గాని, అన్నా లెజినోవా గారిని నేను తిడతాను, రేపు వాళ్ళ ఇంట్లోంచి బయటకు రావాలంటే తలకాయ ఉంచుకోవాల్సి వచ్చింది, పరువు పోయిద్ది వాళ్ళది అనే మాట ఆమె మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే అనకూడదు, కానీ అనకూడని పదం వాడకూడదు. అందుకని చెప్పి వాడలేదు. అసలు నువ్వు రోడ్డు మీద తిరిగే ఛాన్స్ ఎక్కడ ఉంది రోజా? చెప్పు. నీ బతుకంతా నీ వీడియోలు రేబే ఎందుకు నా నోరెందుకు గబ్బు చేస్తారా? గబ్బు నోటితో పెట్టి నేను అన్నా అంటే
అనొచ్చు. కానీ ఎవరన్నా కానీ రోడ్డు మీదకి వచ్చి మా అక్క బావలు ఎవరన్నా అడుక్కున్నారనుకో అదొక రకం. ఇది ఇంకో రకం. అది వాళ్ళకి మించిపోయింది ఇది. ఈ ఈ ఈ నేను నోటితో మాట్లాడాననుకో నన్ను ఆమ్, పోలీసులు బొక్కలేసి కొడతారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనవాళ్ళు అన్నారా లేకపోతే ఎటు వాళ్ళు అన్నారా అన్నదిగా లెక్క కాదు వాళ్ళకి. ఈ తప్పు మాట్లాడే కాబట్టి నేను వేసారా అంటారు వాళ్ళు. కానీ ఆ మాట్లాడుతుంటే ఎదురు మాట్లాడటానికి ఎవరు లేకపోతే ఎట్టగా చెప్పొచ్చు. నేను 100 చెప్పొచ్చు. ఈ బ్లూ ఫిల్మ్ పెట్టి తీయాలా. ఇంక నేను కూడా అనొచ్చు కదా, మీ బిడ్డ బ్లూ ఫిల్మ్ కూడా ఉన్నాయి తీసుకొచ్చుకోండి, ఆ హోటల్ పలానా షాట్ ఉన్నాయి. మనకు అయ్యొద్దు మరి ఆమె ఎందుకంటుంది అయ్యా? ఆమె ఎందుకంటుంది? ఏం లేకంటుందా? వాళ్ళు ఏం చేశారు నిన్ను? వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలా ఎంపీలా లేకపోతే ఏమన్నా నిన్ను ఒక మాట అన్నారా? నిన్ను ఒక మాట అనలేదు కదా, నువ్వెందుకు వాళ్ళని ఎందుకు లాగుతున్నావు? నువ్వు ఎందుకు లాగుతున్నావు? కాదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన రోజు అసలు దాని గురించి నాకేం తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో ఒక మాట అంటే దానికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ ఏమనలేదబ్బా. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు మీరు నల్లి అంటే నల్లి, పంది అంటే పంది, దానికి మీరు వంత పాడతారని అనే దాంట్లో ఒక చిన్న పదం చెల్లి అయినా తల్లి అయినా మీరు ఏదంటే అది దానికి వంత పాడతారని చెప్పేసి ఒక మాట, అదే వంత పాడుతా ఉంటాను. దాంట్లో పెద్ద తప్పేముంది? అది పెద్ద తప్పు కూడా కాదు. ఇప్పుడు నేను నా నోట్లో నుంచి జారే పదాలను కూడా నోట్లో దిగమింకొని మాట్లాడుతున్నా. ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పు, నువ్వే చెప్పు. అంటే ఆయన ఏమంటున్నాడంటే భార్యని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యను కూడా చెల్లిగా భావించి మీరు ఏమన్నా పెళ్లి చేస్తారా అనే మాట ఆయన అన్న మాట. అందులో ఏదైతే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆయన అన్న మాట అది. ఇప్పుడు నేనేం చెప్తాను దానికి విశ్లేషణ నేను చెప్తాను, విన్నావా? మీరు నల్లి అంటే నంది, మీరు నంది అంటే నంది, పంది అంటే పంది, లేకపోతే ఏదైనా ఇంకోటి అంటే ఇంకోటి అనే ఉద్దేశంతో అన్నారు తప్పితే ఇక భారతి గారిని కించపరచాలనో లేకపోతే వాళ్ళ పిల్లల్ని కించపరచాలనో అలా. ఇప్పుడు రోజా అన్న మాటలకు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేనేం అడలా, ఏమనలేదు. వీడియోలు ఆడ ఉండేగా ఎదురుగా. అయ్యా మీ వీడియోలో ఉంటే మేము అన్నాం, ప్రూఫ్ ఉందా ఏంది? ప్రూఫ్ ఏంది? వీడియో. సరే నేను ఇప్పుడు ఇంకోటి అంటాను, అవి మీరు ప్రసారం చేస్తారా? ఏమంటారు ఏంది? ఏమన్నా కానీ ప్రసారం చేస్తారా మీరు? అంటే మంచి మాట అయితే ప్రసారం చేస్తాను, లేదంటే తీసేస్తాను. మరి అడ్డగోలుగా వచ్చేసి మీడియా ముందుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడిన తర్వాత కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, మీడియా మీద దాడులకు వస్తున్నాయి అంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. వీళ్ళు సాక్షి మీడియాలో ఏం రాశారో ఏం రాయలేదో అందరికీ తెలుసు. తెలిసిన దాన్ని అందరికీ తెలుసు. ఇప్పుడు నరాసుర రక్త చరిత్ర అన్న ఇంతవరకు ప్రూఫ్స్ చూపించిన కారణం ఏంటో చెప్పండి. చెప్పాలి కదా. ఏమి చెప్పరు. మీరు మాట్లాడితేనేమో అది నిజం, మేము మాట్లాడితేనేమో తిట్లా. ఏందా ఇది? ఎంతవరకు ఇది సమంజసం కాదు కదా. ఇవన్నీ ఆర్పి రెడ్డి గారి మాటలు ఇవన్నీ వేస్ట్. నా కొడుకులు అనకూడదులే, వద్దులే, కొడుకులు అనడం కూడా తప్పే వాళ్ళని. ఇట్లాంటి వెరిగొడ్లు మనం ఏం మాట్లాడలేను, వదిలేసేయండి అబ్బా. వాళ్ళు ఎందుకు, వాళ్ళతో మనం మాట్లాడితే మన నోరుకు గబ్బు చేసుకోవడం తప్ప ఇంకేముండదు. ఇప్పుడు నిన్న షర్మిల గారు కూడా అన్నారు, రాజకీయ పరిపక్వత లేదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి షర్మిల గారు అన్నారు. అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురాలు మనం ఎందుకు స్వామి? తెల్ల అన్న అంటే నీకు లేదనే కదా అర్థం. అంతే కదా, నీకు లేదనే కదా అర్థం. రాజకీయ పరిపక్వత ఉంటే ఈ రకంగా మాట్లాడి ఇట్లాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీకి రాకుండా పారిపోతావు నువ్వు. ఎంత అదే షర్మిల గారిని మరి ఈ రోజు దత్తపుత్రిక లాగా మాట్లాడుతుంది కూటమికి అనే మాట మరి రోజా గారు మాట్లాడారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఈమెను ఎవరు దత్తత తీసుకున్నారో చెప్పాలా? ఎవరిని? రోజాని. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఏమో నాకేం తెలుసు. అసలు ఆ మాట అంటే ఏందంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిన ఆ మాట అన్నప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? మరి అనరు కదా వాళ్ళు ఎందుకు అంటారు? ఎందుకంటే వాళ్ళు అనరు. ఎందుకంటే రేపు పొద్దున మనకి అవసరం. రేపు కాంగ్రెస్ తో కలవాల్సి వస్తుందో ఏడ కలవాల్సి వస్తుందో తెలియదు అని చెప్పేసి నేను ఒక మాట అంటాను. నువ్వు చెల్లిని ఆ రకంగా విమర్శిస్తున్నావు అంటే నీ ఓటు బ్యాంక్ పోద్దనేగా 20%. మీ దాంట్లో వచ్చిన వాళ్ళే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళని తీసుకునే కదా నువ్వు ఈ ఎలక్షన్కి పోయింది. సరే ఇవన్నీ వద్దబ్బా, రేపు పంచాయతీ ఎలక్షన్లు పెడతారు, లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతారు. నిష్పక్షపాతంగా నువ్వు నీ మెంబర్లు వేసుకొని గెలు. నీ సత్తా ఏందో చూపించు. తప్పేముంది అందులో? పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా?